సాక్షులను లిస్ట్ చేర్చింది. కారణాలు ఇవి. ఎవరు చంపారో జగన్ గారికి క్లియర్గా తెలుసు. వాళ్ళని పక్కన పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇన్ని అంశాలు చాలా ఓపెన్ బుక్లా క్లియర్గా ఉన్నా కూడా ఎందుకు కేసు తేలట్లేదు? ఒకటి మేడం గారు, ఆల్రెడీ చాలా కాలం క్రితమే సిబిఐ తన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పాత్రలేంటో చెప్పింది. ఇది రాజకీయ ఆధిపత్య పోరుల్లో చేసిన ఒక కుట్రపూరిత హత్య అని చెప్పింది. ఇంత చాలా స్పష్టంగా చెప్పినా, అంతేకాకుండా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉదయాన్నే అక్కడికి వెళ్ళారు. అక్కడ అన్ని కడిగించేశారు, రక్త మరకల్ని కుట్లు కట్లు వేశారు, అలానే కనపడకుండా పూలతో అలంకరించారు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సిబిఐ తన విచారణలో వెల్లడైన అంశాలను న్యాయస్థానానికి ఇచ్చింది. రెండోది, రాజకీయ ఆధిపత్య పోరుని ఎందుకు చెప్పిందో కూడా దానికి వివరణ ఇచ్చింది. 2017వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి గారిని ఓటమి పాలు చేయడానికి వీళ్ళు ఏ విధంగా పాత్ర వహించారు, ఆయన కనుక ఉంటే రాజకీయంగా ఏ విధంగా రాయలసీమలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు, అంతేకాకుండా అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు విషయంలో ఇవ్వవద్దు, ఇస్తే షర్మిలాకి ఇవ్వండి, లేకుంటే రాజశేఖర రెడ్డి గారి భార్యకి ఇవ్వండి, లేకపోతే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఈయన వాదన చేసిన అంశాలని ఇవన్నీ కూడా సిబిఐ ప్రస్తావించింది విచారణలో. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలుసు అంటాడు. విచిత్రం ఏంటంటే, అసలు నువ్వు సిబిఐ విచారణ జరపమని చెప్పేసి ఎన్నికల ముందు నువ్వు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశావు. ఈ యొక్క అంశాలని వెలుగు చూడకుండా నిరోధించడానికి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని అన్నావు. అంతేకాకుండా సాక్షులను ప్రభావితం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు చేశావు. ఈ రోజున నువ్వు ఎవరైతే నీ బాబాయిని మీ చిన్నాన్నగా చెప్తూ ఉన్నారో, మీ నాన్న తర్వాత మీ నాన్న లాంటి వాడు నీ చంపివేస్తే ఆ ముద్దాయిలతో వేదికెక్కి ఓట్లు ఏమని చేసి అడుగుతున్నావు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత చిన్నాన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. ఇప్పటి వరకు ఆయన గుర్తురాలా. ఆల్రెడీ ఆయన ఏమంటాడు, మా చెల్లెల్ని నా మీదకు ఉసుకొల్పుతున్నారు అంటారు. ఎవరు ఉసుకొల్పటంలా? నువ్వే మీ చెల్లెల యొక్క నోరు మూయటానికి, అలానే సిబిఐ విచారణ సంస్థలను నోరు మూయటానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నావు, తప్పుడు కేసులు పెట్టావు. అలానే ఎవరైతే దస్తగిరి లాంటి వాళ్ళు ఉన్నారో, అప్రూవల్ గా మారిన వాళ్ళు, వాళ్ళ మీద నీ పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టేసి జైల్లో సైతం ఆయనకి శివశంకర్ రెడ్డి కొడుక్కి ఇంటర్వ్యూ ఇప్పించేసి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి నయానా భయానా సాక్షులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కించెత్తు మాట మాట్లాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అలానే శంకరయ్య సిఐ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి సరిగ్గా విచారణ జరగకపోతే ఆయన మేజిస్ట్రేట్ దగ్గర నేను వాస్తవాలు చెప్తానని చెప్తాంటే అన్న తర్వాత ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు అలా చెప్పనని చెప్పు, నీకు ప్రమోషన్ ఇస్తాము, అంతే కదా పోస్టింగ్ కూడా ఇస్తామని చెప్పి ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ ఏ సంకేతాలు చేస్తున్నాయి? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించలేదు? ఆయన్ని అరెస్ట్ చేస్తారంటే మీరు ఎందుకు గగ్గోలు పెట్టారు? ఇక్కడ చాలా స్పష్టం. అవినాష్ రెడ్డిని గనక అరెస్ట్ చేసి ఉంటే ఈ కేసులో ఉన్న పెద్ద తిమింగళాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఆయన చెప్పేస్తాడేమో, అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, నాకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి నేను వాస్తవాలు చెప్పేస్తానని చెప్పేస్తే ఈ పెద్ద పెద్ద తిమింగళాలన్నీ కూడా ఆ ఉచ్చులో ఇరుక్కుంటాయని చెప్పేసిన భయం నుంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా, శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడనేది నిర్వివాదాంశం అండి. కాబట్టి ఇక్కడ చాలా సునీత రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సునీత రెడ్డి గారు నువ్వు బెదిరించావు కదా, నువ్వు అవినాష్ రెడ్డిని మీరు కనుక సిబిఐ విచారణలో ముద్దాయిగా పెడితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు నా మీద ఉన్నటువంటి 11 కేసులు ఇంకో కేసు ఎక్స్ట్రా 12